ఇక్కడైతే చెర్విక్ అయితే క్రికెట్ ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడైతే వచ్చిండు. ఇక్కడైతే బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తాడు ఫస్ట్, అవి మాత్రం చూపెడతాం. ఇక్కడైతే చెర్విక్ మీతో మాట్లాడాలి. ఇక్కడైతే మేము టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తా, లేకపోతే అయినానే నేర్చుకుంటాడు. ఇక్కడైతే వీడియో మాత్రం బౌలింగ్ ఎప్పటి వరకు నేర్చుకుంటాడో అప్పటి వరకు రికార్డ్ అయితేనే ఉంటుంది. ఆడు బౌలింగ్ నేర్చుకునే వరకు నేను మాత్రం రికార్డ్ చేస్తూనే ఉంటా. ఇప్పుడైతే చెర్విక్ నుంచి స్పీచ్ అడుగుదాం. ఇగో ఇక్కడైతే చెర్విక్ అయితే ఉన్నాడు. హాయ్ గైస్, నేనే చెర్విక్. నేను ఇప్పుడు 5th క్లాస్ చదువుతున్నా. మీరు 2nd అయినా అనుకోండి, 3rd అయినా అనుకోండి, ఇట్స్ యువర్ విష్. కానీ ఈరోజు కొన్ని బౌలింగ్ టెక్నిక్స్ నేర్పిస్తాను. ఇది యార్కర్ ఎట్లా, అరే కొంచెం ముందు పట్టు. యార్కర్ ఇట్లా వేయాలి. మిచెల్ స్టార్ గురించి అడుగుతారు కదా, ఈయన ట్రిక్కే. ఇక్కడైతే ఏసి చూపెడతాడు ఇప్పుడైతే చెర్విక్. ఇక్కడైతే చాలా తక్కువ ప్లేస్, బౌన్స్ కూడా అవ్వదు. బౌన్స్ అయినా వికెట్ స్పిన్ అయితే ఇట్లా బాల్ పట్టుకొని కొద్దిసేపు టైం తీసుకుంటుంది కదా స్పిన్కి. నాకు అంత పర్ఫెక్ట్గా రాదు, ఏమనుకోకండి. ఇక్కడైతే బాల్ ఇట్లా పట్టుకొని ఇక్కడైతే చూసుకోండి. స్పిన్ ఏమో ఇట్లా వేయాలి, నేను చూపిస్తాను. దాన్నే ఇక్కడైతే స్పిన్ రొటేట్ వేయాలి. ఇక్కడైతే చెర్విక్ అయితే రొటేట్ వేయాలి, కానీ స్పిన్ అయితే బాగా రాదు మనకి. నెక్స్ట్ ట్రిక్ చూపెట్టరా. ఆడైతే మళ్ళీ కూడా దాకేసి వచ్చేసింది గైస్. ఆడైతే ఫుల్ టాస్ వికెట్, కానీ ఇక్కడ మిడిల్ స్టంప్ మిస్సింగ్ అవుతుంది అంటుండ్రు కదా. ఇక్కడైతే మిస్ అవుతుంది. కార్నర్ స్టంప్ మిస్సింగ్ అవుతుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ పోయింది నాకు. అందుకే ఈ వీడియో నుంచి అన్ని వీడియోలు ఇట్లనే వస్తుంది, ఏమనుకోకండి. ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్లా కొన్ని కనిపిస్తాయి, బెడ్రూమ్ కదా ఉంటుంది. ఇక్కడైతే ఇప్పుడైతే ఇంకో ట్రిక్ చూపెడతాడు. కానీ కొంచెం మంది నన్ను అడుగుతున్నారు. ముందు లసిత్ మలింగ ఇట్లా పట్టుకొని కానీ ఆయన బౌలింగ్ స్టైల్ వేరేసిండు మెంటోడు. ఓకే, ఇక్కడైతే బాల్ ఆడబడ్డది. బాల్ తీసుకున్నానికి చెరువుకి అయితే పక్కకు వెళ్ళిండు. ఇక్కడైతే వికెట్స్ పట్టాను, నేనే పోతున్నా. ఆయనతో చెరువు పట్టేసాడు గైస్. కానీ సౌండ్ ఏదో కొంచెం ట్రాప్ సౌండ్స్ వస్తాయి, అందుకే. ఇక్కడ ఈ బౌలింగ్ ట్రిక్ మీరే కామెంట్ చేయండి. ఈ బౌలింగ్ మీరే కామెంట్ చేయండి. ఇక్కడైతే మళ్ళా వికెట్. అంటే ఈ బౌలింగ్ ట్రిక్ నేను చెప్పలేదు, కానీ మీరు కామెంట్ చేయండి. గైస్ వీడికైతే ముందే వస్తుండడు, నేను వెనకాల పోతా ఉంటే ఇక్కడైతే స్క్రీన్ చూసుకొచ్చాడు ఎంత ముందుకు వస్తుండు. ఇగో మళ్ళా నడుచుకుంటూ వస్తుంది, ఆయనకెళ్ళి ఉపయోగ ఇట్లా పట్టుకొని ఆడి రాదు గాయస్. ఇన్ స్వింగ్ ఆడికి అస్సలే తెలియదు. అరే ఒట్టి స్వింగ్ చేపిరా, వాళ్ళకి స్వింగ్ నేర్పి. ఓకే గైస్, చూపెట్టరా బాల్ నీటు. ఓకే, ఇట్లానే ప్రాక్టీస్ చేయాలని అనుకుంటున్నా. అరే ఇట్లా యార్కర్ ఇక్కడైతే స్వింగ్ రాదు మనకి. ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ నేర్పిస్తుండే అంట మీకు. ఇక్కడైతే చూసుకుంటే ఇదేం బౌలింగ్ ట్రిక్ మీరే కామెంట్. ఆ బౌలింగ్ ట్రిక్ కాదు గైస్, సొట్టిగా త్రో అంతే. త్రోకి ట్రిక్స్ త్రో బాల్స్ వేస్తుండే అప్పటి నుంచి గైస్. మళ్ళీ లాగింది గైస్. ఇక్కడైతే వీడియో ఎండ్ చేస్తున్నా.